వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 31 నుంచి 35 వరకు చూద్దాం. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఇది పాత ఫండమెంటల్ రైట్. ముందు భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఒక ఫండమెంటల్ రైట్‌గా ఉండేది. అంటే ఎవరి ఆస్తిని ప్రభుత్వం తీసుకోవాలన్నా రాజ్యాంగపరంగా బలమైన రక్షణ ఉండేది. కానీ 1978లో 44వ సవరణ ద్వారా ఆర్టికల్ 31ను ఫండమెంటల్ రైట్స్ నుండి తొలగించారు. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు. ఇది ఆర్టికల్ 300 కింద లీగల్ రైట్‌గా ఉంది. భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేయడానికి ప్రభుత్వం ఎదుర్కొన్న అడ్డంకులను తగ్గించడానికి ఈ మార్పు చేశారు. ప్రభుత్వం రోడ్డు లేదా హైవే కోసం భూమి తీసుకుంటే పరిహారం ఇవ్వాలి. కానీ మీరు ఫండమెంటల్ రైట్‌గా ఆర్టికల్ 31 ఆధారంగా కాదు, ఆర్టికల్ 300 ఆధారంగా కోర్టుకి వెళ్ళాలి. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కు. సుప్రీం కోర్ట్‌కి నేరుగా వెళ్ళే హక్కు. మీ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14-32 ఎవరు ఉల్లంఘిస్తే మీరు నేరుగా సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించే హక్కును ఆర్టికల్ 32 ఇస్తుంది. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు. ఎందుకంటే హక్కులున్నా వాటిని అమలు చేయించుకునే మార్గం లేకపోతే అవి యూజ్‌లెస్ అవుతాయి. ఆర్టికల్ 32 ఆ ప్రొటెక్షన్ ఇస్తుంది. సుప్రీం కోర్ట్ వ్రిట్స్ జారీ చేసి హక్కులను కాపాడుతుంది. ఏంటి అంటే అక్రమ నిర్బంధం నుండి విడుదల, ప్రభుత్వాన్ని పనిచేయమనే ఆదేశం, దిగువ కోర్టును ఆపడం, తప్పు తీర్పును రద్దు చేయడం, పదవిలో ఉండే హక్కు ఉందా చెక్ చేయడం. సో, ఇలాంటివి ఆర్టికల్ 32 నుండి మనకు అందుతాయి. ఆర్టికల్ 33 ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ పోలీస్‌కి ఫండమెంటల్ రైట్స్ పరిమితులు. ఆర్టికల్ 33 ప్రకారం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్, పోలీస్, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ లాంటి డిసిప్లిన్ సర్వీసెస్‌లో పనిచేసే వారికి ఫండమెంటల్ రైట్స్ కొన్ని పరిమితులు పెట్టవచ్చు. ఈ ఫోర్సెస్‌లో డిసిప్లిన్, కమాండ్ స్ట్రక్చర్, నేషనల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రొటెస్ట్, స్ట్రైక్స్, పొలిటికల్ యాక్టివిటీస్ లాంటి విషయాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక ఆర్మీ యూనిట్‌లో స్ట్రైక్ చేస్తే నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం. అందుకే వాళ్ళకు సాధారణ ప్రజల్లాగా ఫ్రీడమ్స్ సేమ్ లెవెల్‌లో ఉండవు. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ పొలిటికల్ ర్యాలీస్‌లో పాల్గొనరాదు అనే సివిల్ రూల్స్ అనే సర్వీస్ రూల్ ఉంటాయి. ఆర్టికల్ 34 మార్షల్ లా సమయంలో ఫండమెంటల్ రైట్స్ ప్రభావం. ఆర్టికల్ 34 మార్షల్ లా గురించి చెప్తుంది. మార్షల్ లా అంటే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ స్థానంలో మిలిటరీ కంట్రోల్ రావడం. ఇది వార్, ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లాంటి పరిస్థితుల్లో ఉపయోగపడే కాన్సెప్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్షల్ లాని క్లియర్‌లీ డిఫైన్ చేయదు. కానీ ఆర్టికల్ 34 ద్వారా పార్లమెంట్ మార్షల్ లా సమయంలో జరిగిన యాక్ట్స్‌కి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో పెద్ద రియోట్స్ జరిగి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయితే మిలిటరీ కంట్రోల్ పెట్టినప్పుడు కొన్ని రైట్స్ టెంపరరీలీ రిస్ట్రిక్టెడ్ అవ్వచ్చు. ఆర్టికల్ 35 ఫండమెంటల్ రైట్స్ అమలుకు పార్లమెంట్ స్పెషల్ పవర్స్. ఆర్టికల్ 35 ప్రకారం ఫండమెంటల్ రైట్స్‌ను ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన లాస్ చేయడానికి పార్లమెంట్‌కి స్పెషల్ పవర్స్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇస్తుంది కానీ వాటిని గ్రౌండ్ లెవెల్‌లో అమలు చేయడానికి లాస్ అవసరం. ఉదాహరణకి అన్‌టచబిలిటీ బ్యాన్, ట్రాఫికింగ్ బ్యాన్ ఎక్సెట్రా. ఆర్టికల్ 17 అన్‌టచబిలిటీని బ్యాన్ చేసింది. కానీ దీన్ని అమలు చేయడానికి పార్లమెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ లాంటి లాస్ తీసుకొచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.